రాష్ట్రంలో కట్టే ప్రాజెక్టుల మీద వ్యతిరేకంగా మాట్లాడి కేసులేసి దుర్మార్గంగా అవతలకు ఉపయోగపడే పని చేశారు. ఇవాళ కూడా అదే సోయి లేకుంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, మన నీళ్ళు ఏదైతే ఉన్నాయో ఇవాళ శ్రీశైలం నాగార్జున సాగర్లో ఉన్న ప్రతి చుక్క నీళ్లు మనవి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ కేవలం 9 టీఎంసీలు మంచిల కొరకే ఉండాలి, అవి ఉన్నాయి. ఇవాళ మీరు రోజుకు 15-20 వేల క్యూసెక్ల పైన తీసుకుపోతున్నాడు చంద్రబాబు. అవి ఆపకపోతే మనకు నష్టం జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ పార్టీగా మేము చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము మాట్లాడుతుంది గిది, వాళ్ళ అవినీతి భాగవతాల గురించి మేము ఇప్పుడు ఇంకా మాట్లాడడం లేదు. ఇవాళ తక్షణం ఉన్న ప్రమాదం మనకు కృష్ణా నీళ్ళపైన జరుగుతున్న దోపిడీ, మన మంచినీళ్ళకు ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది. ఇది మేము మాట్లాడుతున్నాం, కాంగ్రెస్ అది మాట్లాడుతుంది. ఇది చూడాల్సిందిగా, ఇది అర్థం చేసుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలివి ఉండాలి, సోవింటే కదా ఏం బిక్తున్నాడు. కేఆర్ ఎంపీతో ఆపాలి కదా ఆడ 10 ఏళ్ల నుంచి వెళ్ళి దుర్మార్గంగా. ఇవాళ బండి సంజయ్ కిషన్ రెడ్డి ఒక మాట మాట్లాడి కేఆర్ ఎంపీ అధికారులు చెప్పి ఆపేయండి, నీళ్ళు అన్యాయంగా పోతున్నాయని మాట్లాడి తాగదు. ఏం పని చేస్తున్నావు మరి? 9 మంది ఎంపీలు మీరున్నారు, 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ కేంద్రం మీ చేతిలో ఉంది, ఎందుకు ఆపడం లేదు? అవి మనవేం తెలుసు, అవి మన వాటా నీళ్ళని తెలుసు, ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాడేసుకుందనే సంగతి తెలుసు. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు మాట్లాడుతున్నాడు? బుద్ధి ఉండాలి కదా కొంచెం మనం మాట్లాడడానికి. ఏది వాగితే ఏది పడితే అది వాగుతా, నేను చెత్త మాటలు మాట్లాడతా అంటే సోయిండాలి మాట్లాడడానికి కొంచెమన్నా. నాకంటే పైనున్నోడి నువ్వు నీ చేతుల్లో పని చేయకుండా. కేసీఆర్ వచ్చినాక మహబూబ్నగర్ జిల్లాలో వలసలు పెరిగినాయా తగ్గినాయా? నల్గొండలో కరువు పెరిగిందా పోయిందా? ఫ్లోరిన్ ఉన్నది పోయిందా? నీ మంత్రి చెప్పే కదా కేంద్రంలో 6 ఏళ్లలోనే మొత్తం తెలంగాణలో ఒక్క ఫ్లోరిన్ కేసు లేకుండా చేసిండు కేసీఆర్ అని. సో ఇండియాలో మాట్లాడడానికి ఏమన్నా అయిపోయిందా? ఎప్పుడు నేను మేము మాట్లాడినాం కదా, వద్దుండాలి కొంచెం మాట్లాడడానికి. సోయి లేకుండా తిరుగుతున్నారు ఎంతసేపు. మేము ఆడు సమర్పించలేకపోయినాం కాబట్టి మా ముఖ్యమంత్రి పదవి రావాలి, అవి సంపాదించి ఆడ ఇవ్వాలి, ఢిల్లీలు ఇవ్వాలి, ఎట్లన్నా అది కావాలి. గీసోయి తప్ప ఏం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో? ప్రజలకు ఏమి ఇబ్బంది వస్తుంది రేపన్నా? సోయిందా ఏమన్నా? గీలు మాట్లాడతారా? ఇప్పుడు ఒకటేనండి సింపుల్. అదే బండి సంజయ్, అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు అనుకుంటే ఎట్లా పోతాయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు? మీరు చెప్పండి ఎట్లా పోతాయి? వాళ్ళిద్దరే కదా ఉంది ఆడ గేట్ల కాడ. పెత్తనం ఉంది వాళ్ళ చేతిలో కదా, మా చేతిలో కాదు కదా. కేసీఆర్ ఎట్లా కారణమవుతాడు? మా చేతిలో ఉన్న కాలం 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే. 9.5 ఏళ్ళు అడుగు కూడా పెట్టనీయలే మేము. ఒక్కసారి వస్తే తన్ని పంపించేసినాం. మేము అనుకున్న పద్ధతిలో నీళ్ళు వదిలినాం సాగర్ నుండి. మీరు వచ్చి చేదగాని రండలు మీ వ్యక్తిగత అవసరం కొరకు, మీ స్వార్థ ప్రయోజనాల కొరకు వాళ్ళకు తలొగ్గి, ఓడు చంద్రబాబు నాయుడుకి తలొగ్గి, ఓడు మోడీకి తలొగ్గి ఈ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసుకుంటూ మీరు మాట్లాడతారా? పెడదాం చర్చ ప్రజల్లో. కేసీఆర్ వచ్చిన తర్వాత మహబూబ్నగర్ ఎట్లా పచ్చబడ్డది, నల్గొండ ఎట్లా పచ్చబడ్డది, ఏం జరిగింది, పంటలు ఎట్లా పండినాయి, వలసలు పోయిన జిల్లాలకు మళ్ళీ బయట వాళ్ళు వలసలు వచ్చే స్థితికి ఎట్లా తీసుకొచ్చిండు పని కొరకు. ఎవరికైనా ఏమైనా సోయిందా అసలు? ఒక లెక్కెరికేనా? నీళ్ళని ఎట్లా కొలుస్తారో తెలిసిందా ఈ వెదవులకి ఎప్పుడన్నా? కేసీఆర్ వచ్చి చెప్తే తప్ప టీఎంసీ 10 వాడిరా విన్నరా వీళ్ళ ముఖాలకు? కేసీఆర్ చెప్తే తప్ప గీ సోయిలోని వాళ్ళు మాట్లాడతారు. ఈ గడుపుచోడు తాగి మాట్లాడంటే ఎట్లా మాట్లాడు చూసాను. వాసన పెట్టినావు పైపు, ఈ మైక్ కాదు అని ముందు పైకి పెట్టి మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడిస్తే గంత సోయిలోని గురించి వెళ్ళి మేము మనుషుల కిందలే కడతలేము.